థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బీసీ బిల్లు విద్యలో, ఉద్యోగంలో, రాజకీయ ప్రాతినిధ్యంలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతించిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మాట్లాడే అవకాశం కలిగించిన నా కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌస్ ప్రెమిస్లో ఉందని భావిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి, బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా మేము బీసీ బిడ్డలమే, మా జాతులందరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది, ఏం జరుగుతుందని. ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు 42% ఇంప్లిమెంటేషన్ విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో మాకు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయి చట్టసభల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను, మా జాతర పక్షాన్ని అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము కోరుకున్నది అదే. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ కావాలి. ఇంప్లిమెంట్ అయ్యి ఈ వచ్చే చట్టసభలలో 42% రిజర్వేషన్ రావాలని, వచ్చే ఏ ఒక్క నోటిఫికేషన్లో కూడా ఈ 42% విద్యా ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా కోరుకున్న వ్యక్తిగా, ఒక బీసీ బిడ్డగా నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కోరుకుంటున్నాను. కానీ అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. గత చరిత్రలో చూస్తే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కూడా ప్రయత్నించినాయి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించినాయి. కానీ అందులో చాలా వరకు కూడా అశాస్త్రీయంగా ఉండడం వల్ల ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. కానీ ఒకే ఒక్క రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు 69% వారు రిజర్వేషన్ను బీసీలకు కేటాయించినది అధ్యక్ష. ఒకవైపు తమిళనాడు రాష్ట్రంలో 69% ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగిందో ఒకటి మాట్లాడుకుంటే, మనం మిగతా రాష్ట్రాలలో ఎందుకు కోట్లు కొట్టేసి తిప్పేసినాయి అని చెప్పి మాట్లాడుకుంటే, ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే మనం ఏం చేయాలని ప్రక్రియ చేస్తే గిట్ట డెఫినెట్గా ఇలా సక్సెస్ అవుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము అదే కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మీద చాలా బాధ్యత ఉన్నది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేట్లో బాధ్యతలో చాలా బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎలా బాధ్యత వహించున్నారో ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలి, ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి. అక్కడ రాజ్యసభలో కానీ లోకసభలో కానీ బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది. అధ్యక్ష ఒక్కసారి ఆలోచిస్తాం, చరిత్రలో పోవద్దు, కానీ ఎక్కడ లోపం జరిగింది అధ్యక్ష? ఈరోజు ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో ఇంతవరకు కూడా బిల్లు పాస్ అయింది కేవలము బీసీ కమిషన్ ద్వారా మాత్రమే. ఆ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, తమిళనాడులో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసారు 1969లో నవంబర్ 13లో. నవంబర్ 13, 1969లో ఒక బీసీ కమిషన్ వేశారు. అది సత్యనాథ్ కమిటీ. ఆ సత్యనాథన్ కమిటీకి క్లియర్గా గవర్నమెంట్ ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే, కులాల పరంగా సర్వే చేయండి, శాస్త్రీయంగా చేయండి,
మేమెంతో మాకంత రిజర్వేషన్ల కులగలను చెయ్యండి, దాని ప్రకారంగా మీరు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష మొదటిసారి. ఆ రోజు నవంబర్ 13, 69 ఒక సంవత్సరం సమయం తీసుకొని 1970లో సబ్మిట్ చేశారు. ఏమని సబ్మిట్ చేశారు? తమిళనాడులో ఎక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, డినోటిఫైడెడ్ కూడా ఉన్నాయి కాబట్టి కన్సిడరబుల్ అని చెప్పి 1970లో ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. మొదటి బ్యాక్వర్డ్ కమిషన్ అధ్యక్ష, బీసీ కమిషన్. దట్ ఈస్ ఐఎమ్ అగైన్ మెన్షనింగ్, దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, ఫస్ట్ కమిషన్. దాని తదనంతరం సెకండ్ బీసీ కమిషన్ చేశారు. అది అట్లే ఉన్నాం కూడా. అంబాశంకర్ గారి కమిషన్, ఇది అందరికీ సుపరిచితులే. తిరుజయ అంబాశంకర్ గారి కమిషన్ డిసెంబర్ 13, 1982. దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు కోట్ చేస్తున్నా అంటే ఇవన్నీ మన పనికి వస్తాయి. వారికి క్లియర్గా ఏమని ఇచ్చారంటే కులగణనకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కాబట్టి కులగణన చేయమని చెప్పేసి ఆ రోజు ఇస్తే 2.5 సంవత్సరాలు ఈ యొక్క అంబాశంకర్ గారు కులగణనను అధ్యయనం చేసి సుమారు 1,00,000 మంది ప్రజలతోటి, 8 లక్షల మంది ఉద్యోగులతోటి, లక్షలాది మంది విద్యార్థులతోటి సర్వే జరుపుకొని 1984లో సోషో ఎకనామీ సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేశారు బీసీ కమిషన్. అధ్యక్ష 2 కూడా బ్యాక్వర్డ్ కమిషనే. ఏమని ఇచ్చిండ్రు అంబాశంకర్ గారు ఏంటంటే తమిళనాడులో 69% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా ఉద్యోగాల్లో, ఎందుకంటే మేమెంతో మాకింత కాబట్టి ఈ కులగణ ప్రకారము 69% ఇవ్వమని చెప్పేసి 1980లో సబ్మిట్ చేశారు. 2 కమిషన్. ఇక్కడ చెప్తా అది తొందరకే. దాని తర్వాత పెండింగ్ పడ్డది అధ్యక్ష, ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నిలబడదు కాబట్టి అప్పుడు ఇంద్రాసాహి వర్సెస్ భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక కేసు పడుతుంది. ఇంద్రాసాహి అంటే అందరు తెలుసు అధ్యక్ష. 9 మంది జడ్జిలతోటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేది అధ్యక్ష. ఎప్పుడు 1992 అధ్యక్ష. 1992లో ధర్మాసనం ఏం డిక్లేర్ చేసిందంటే 50% రిజర్వేషన్ కూడా దాటొచ్చు, 50% రిజర్వేషన్ దాటొచ్చు. 1992లో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇందిరాసాహి దాంట్లో 9 మంది ధర్మాసనం ఇచ్చింది 50% కూడా దాటొచ్చు, కానీ ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఎడల, సహేతుకంగా దిశగా ఉన్న ఎడల ఇది చట్టానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి 810 పేజీలతోటి ఆ రోజు సుప్రీంకోర్టు 99లో ఇందిరాసాహి ఇందిరాసాహిలో వచ్చారు. దాన్ని చూసి ఈ ఆర్డర్ పట్టుకొని జయలలిత గారు 93లో ఆ రోజు రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని 69% ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు బీసీలకు 26% 5, బీసీ ముస్లింలకు 3.5, అది 30% బీసీలకు, ఎంబీసీకి 20%, అందులో ఎంబీసీ 13%, డినైటిఫైడ్ కమ్యూనిటీ దానికి 7%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, 69% తోటి జయలలిత గారు 93లో 92 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము 93లో తీర్మానం చేసుకొని 94లో ఆ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను, అన్ని డెలిగేషన్ అక్రాస్ ద కమ్యూనిటీ మొత్తం అని తీసుకొని తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ కాడికి వెళ్ళి నా యొక్క రిజర్వేషన్ సహేతుకంగా ఉన్నది, 2 బీసీ కమిషన్లు వేశాం, 2 బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, లాస్ట్కు చివరిగా 3వ బీసీ కమిషన్ వేశాం, దాని ప్రకారంగా మాకు 60%, 69% ఇవ్వాలని చెప్పేసి సహేతుకంగా ఉందని చెప్పి పార్లమెంట్లో బిల్లు సబ్మిట్ చేశారు. ఆ రోజు అందరు కూడా ఇది సహేతుకంగా ఉన్నది, లీగాలిగా ఉన్నది అని చెప్పి 9 షెడ్యూల్లో ఆ రోజు మనకు చేర్చడం జరిగింది అధ్యక్ష. తెలుసు మనకు 1994లో తమిళనాడు గవర్నమెంట్కు 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 345 షెడ్యూల్ ఉంచుకొని ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియను అందించింది ఆ రోజు కోర్టు పార్లమెంటులో ఉన్నది. ఇప్పటికీ అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష. ఒకవైపు సాహిత్యకంగా బీసీ కమిషన్ పెట్టుకొని చేసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో ప్రప్రదంగా 94 నుంచి బీసీ రిజర్వేషన్ అక్కడ తమిళనాడు జరుగుతుంది. ఇది ఒక వైపు అధ్యక్ష.
రెండో వైపు అధ్యక్ష రిజెక్షన్ కూడా అయింది. బీహార్ గవర్నమెంట్ ఉండగా సేమ్ ఇట్లనే కులగణన చేస్తా అని చెప్పింది అధ్యక్ష. 560 కోట్లు ప్రతిపాదించి కులగణన చేసింది అధ్యక్ష. కానీ ఎక్కడా బీసీ కమిషన్ లేదు, ఎక్కడా డెడికేటెడ్ కమిషన్ లేదు. ప్రభుత్వం డైరెక్ట్ ఒక జిఏడికి ఇచ్చి చేయించింది అధ్యక్ష. జిఏడి 560 కోట్లు ఖర్చు చేసింది, ఏం చేసిందో కానీ మొత్తానికైతే రిపోర్ట్ను మొత్తాన్ని కూడా ప్రభుత్వంకి ఇచ్చేస్తే ఆ ప్రభుత్వం యొక్క రిపోర్టును ఇమ్మీడియట్గా 1 నిమిషం లోపల బీహార్ కోర్టుకు దాన్ని కొట్టేసింది అధ్యక్ష. బీహార్ కోర్టు అశాస్త్రీయంగా ఉన్నది అని చెప్పేసి దాన్ని గౌరవ్ కుమార్ కోర్టుకు వెళ్తే కొట్టేసింది అధ్యక్ష. ఏ రోజు కొట్టేసింది అధ్యక్ష? ఇది గౌరవ్ కుమార్ 2023లో కోర్టులో సబ్మిట్ చేసిన అధ్యక్ష. అశాస్త్రీయంగా చేసిండ్రు, ప్రభుత్వము మంచి చేయలేదు అని చెప్పేసి కోర్టుకు వస్తే ఆ రోజు మొన్న అధ్యక్ష 6 నెలల క్రితం బీహార్ గవర్నమెంట్ చేసిన రిజర్వేషన్ సాహిత్యకంగా లేదు, చట్టబద్ధంగా లేదు, ఇక్కడ బీసీ కమిషన్ లేదు, డెడికేట్ కమిషన్ లేదు, జిఏడి పెట్టి చేయకూడదని చెప్పేసి 26/2024లో ఆ యొక్క ధర్మాసనం, ముగ్గురు కూడిన ధర్మాసనము వినోద్ కుమార్ సీజే తోటి హరీష్ కుమార్ తోటి ధర్మాసనం కొట్టేసింది అధ్యక్ష. ఆ కొట్టేసిన బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది ఆ కాపీ మా దగ్గర ఉంది అధ్యక్ష. ఇలా చాలా కోట్ చేసింది అధ్యక్ష. ఏమని కోట్ చేసిందంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా జిఏడి ఎందుకు చేసినావు, ఒకవేళ నువ్వు చేసినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని బీసీ కమిషన్కి అప్రూవల్ ఎందుకు పంపలేదు, లేకపోతే నీ దగ్గర స్టేట్ బీసీ కమిషన్ లేకపోతే నేషనల్ బీసీ కమిషన్ ఎందుకు కన్వర్ట్ చేయవు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు కొట్టేసింది. నో బీసీ కమిషన్ అని చెప్పేసి దాని లాస్ట్కు ఏమొచ్చిందంటే అన్టెంబుల్లీ రిజెక్ట్ అని స్టేటస్కి వచ్చింది అధ్యక్ష. సభ ముందుకు 2 పెట్టిన. ఒకటి, తమిళనాడు ప్రభుత్వము శాస్త్రీయంగా చేయడం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకున్నారు. రెండోది, బీహార్ గవర్నమెంట్ అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది అధ్యక్ష. మరి దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా అధ్యక్ష, ఏం చేయాలన్నది. ఈ రెండింటి చూసి శాస్త్రీయంగా చేయాలి కదా మనం కూడా. మరి మనం శాస్త్రీయంగా చేశామా? అది కూడా దయచేసి శాస్త్రీయంగా చేసినాం లేదో కూడా తమ అధ్యక్ష. దీనికి మూలం పోసిందే కేసీఆర్ గారు. 2021లో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష. వకలాపురం తోటి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకొని జీవో నెంబర్ 9 ఇచ్చింది అధ్యక్ష 2021లో. ఏమని ఇచ్చిండు? సేమ్ తమిళనాడు లాగానే కులగణన చేయాలి, సర్వే చేయండి, రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2021 అధ్యక్ష. ఇవన్నీ రికార్డ్స్ ఉండగా సభకు పెడతా అధ్యక్ష. దాని తర్వాత మీరు 16/1/11 నాడు జీవో ఇస్తే మీరు ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని మీద నేను కూడా మాట్లాడినా. ఎస్, కావాలని చెప్పినాం. బీసీ కమిషన్ మూవ్మెంట్ చేసింది బిల్లు. ఈరోజు పొన్నంప్రావు గారు ఎట్లా బుక్ చేసి, పొన్నంప్రావు మంత్రి గారు ఎట్లా తీర్మానం చేశారో, సభ ముందు పెట్టారో, ఆ రోజు కూడా బీసీ కమిషన్ యొక్క రిపోర్టును అసెంబ్లీలో పెట్టారు. నేను మాట్లాడినా. దాని తర్వాత ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 26 వెళ్ళింది అధ్యక్ష. మీరు ఇనాలే జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా వెళ్ళింది మేము మాట్లాడిన తర్వాత అధ్యక్ష. జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా ఇచ్చినది అసెంబ్లీ తీర్మానం తర్వాత జీవో నెంబర్ 26 తర్వాత ఆ బీసీ జీవో 26 ప్రకారము కులగణన జరగాలి అధ్యక్ష. కానీ 7 నెలలు పక్కకు వారిసిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 18 అధ్యక్ష. జీవో నెంబర్ 26 కనుమరుగు అయిపోయింది. బీసీ కమిషన్ లేదు. నిరంజన్ గారు బీసీ కమిషన్ వచ్చిండ్రు, కానీ నిరంజన్ గారు బీసీ కమిషన్ లేదు. జీవో నెంబర్ మొత్తం 26 మాయమైంది. 7 నెలల తర్వాత ఇమ్మీడియట్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 18 వెళ్ళింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మళ్ళీ బీసీ కులగణన స్టార్ట్ చేశారు అధ్యక్ష. నేను ఇక్కడ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఏమైంది జీవో నెంబర్ 26? ఏమైంది బీసీ కమిషన్? ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది?
ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్లో కొట్టేసిరు. బీసీ కమిషన్ పెట్టమని చెప్పడం జరిగింది, అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈరోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు చట్టసభలో బిల్లు పెట్టిన అధ్యక్ష. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ ఏమని చెప్పారు, భూసాని వెంకటేశ్వర కమిటీ వేశారు. ఆ భూసాని వెంకటేశ్వర కమిటీ వారు ఇన్ని ఇచ్చినా మొన్న ఇచ్చింది తెలియదు. ఆ భూసాని కమిటీ వేసింది నవంబర్లో వేశారు భూసాని వెంకటేశ్వర కమిటీ. మరి వచ్చింది ఈ మార్చిలో. ఈ 3 నెలల్లో ఏం కులం చేసినాం? ఆ రోజు బీసీ కమిటీ తమిళనాడులో 3 సంవత్సరాల కులగాని చేస్తే రిపోర్ట్ సబ్మిట్ జరగదు, శాస్త్రీయంగా అయింది కాబట్టి ఈరోజు 9th షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు భూసేకరణ కమిషన్ ఏది? సో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మీరు శాస్త్రీయంగా చేయలేదు, దీన్ని శాస్త్రీయంగా చేయండి. మీరు ఇదే కూడా మళ్ళీ కూడా రేపు పొద్దున తీర్మానం చేసి పంపిస్తే మళ్ళీ మనకు జ్యుడిషియల్గా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా, ఈ ప్రభుత్వం దీన్ని రెక్టిఫై చేసుకొని శాస్త్రీయబద్ధంగా ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవాలి. కొంతమంది మంత్రులు అంటారు, మా డిపార్ట్మెంట్ బీసీ కమిషన్కు మెంబర్లు ఎక్కడు, స్టాఫ్ ఎక్కడున్నారు, ప్లానింగ్ బోర్డుకు స్టాఫ్ ఉన్నారంటే అధ్యక్ష ఎవరికైనా ప్లానింగ్ బోర్డు అయినా జిఏడి అయినా బీసీ కమిషన్ అయినా ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు టీచర్ల మీద, మున్సిపల్ ఎంప్లాయీ మీద, పంచాయతీ ఎంప్లాయీల మీద, వీరి మీద రెవెన్యూ మీద డిపెండ్ అవుతారు. ఏ సంస్థకు వేల మంది లక్షల మంది ఉండరు. కాబట్టి ఇక్కడ నేను అడిగేది ఒక్కటే, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ను కంటిన్యూ ఎందుకు చేయలేదు? మన జీవో నెంబర్ 18 ఎందుకు వచ్చింది? మళ్ళీ భూసాని వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దానికి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఈరోజు ఆ రోజు జయలలిత గారు మేము విన్నాం 1994లో బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సహితంగా ఉన్నది, మీరు 9th షెడ్యూల్ పెట్టించేదాకా నేను ఢిల్లీ నుండి కదలను, నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచే చేస్తాను, కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్ ఇంక్లూడ్ చేసినాక పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ కూర్చోవడం వలన ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో ఆ రోజు ఆమోదం చెందింది అధ్యక్ష. ఇది రోజు నేను అదే అడుగుతున్నా అధ్యక్ష, మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు, మీ బాధ్యత ఉన్నది. మీరు తీసుకెళ్ళి పార్లమెంట్లో పట్టుకుపోయి కొట్లాడదామా, ఏం చేద్దామా, పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు, అక్కడి నుంచి కదిలేదు. అది మనం కోరుకుంటాం. అది చిత్తశుద్ధి. లేదు మేము బిల్లు పెట్టినాం, కేంద్రంలో అట్లే పంపించేసినాం, అది రాలేదు అంటే మాత్రము కుదరదు అధ్యక్ష. ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఇంకోటి కూడా కోర్టులు మళ్ళీ రేపొద్దున ఉటకాయించకూడదు అని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష. మీకు జీవో నెంబర్ అన్నీ పంపిస్తా అధ్యక్ష. అధ్యక్ష 2007లో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. ఐఆర్ కోయిలో తీర్పు ఉంది అధ్యక్ష, మీకు అన్ని తెలిసి ఉంటుంది. ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కోయిలో కేసులో ఒక వర్డ్ అనేది అధ్యక్ష, ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది. న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 42% రిజర్వేషన్ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా వీటిని కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష. గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్స్ ఏ పొలిటికల్ విల్, పొలిటికల్ విష్, పొలిటికల్ డిసిషన్. దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి. మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేటోళ్ళంగా నేను మళ్ళీ చెప్తాను, అందరూ సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం, మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి,
నెగటివ్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిషన్ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొంత నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్. బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరినీ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి పెళ్లి పెటాకులు గాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష. మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా. దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకుముందు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యులు ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరినీ కలవాలని కూడా కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడం నిలబెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంక్లూడింగ్ కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు కోడికెంటికెళ్ళకి పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమలాకర్ గారు సార్, నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడి త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను. నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అది. నేను ఒక బీసీ బిడ్డగా చాలా మంది ఉన్నారు. నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేనుంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. ఈరోజు ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా నాకు లేదు. కానీ నేనేమంటున్నా అశాస్త్రీయంగా ఉండకుర్రి. రేపు పొద్దున కోర్టులు ఏం చెప్పినో చెప్తున్నా. నేను నా శాపనార్థాలు పెడతలేను. 1990లో ఏం జరిగింది అప్పుడు నేను పెడతలేను. మీరు దాన్ని నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారు దీన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పిన, దాన్ని చేసి పంపించిన. అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పిర్రు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను. నాకు జీవో నెంబర్ 9 అంటే ఏంది, జీవనం 18 ఏమి ఇచ్చారు? జీవనం 18 ఏమి ఇచ్చిన అధ్యక్ష? ఇప్పుడు జరిగిన సర్వే జీవనం 18 ప్లానింగ్ మీద ఇచ్చారు, బీసీ కమిషన్ కాదు. ఈ జీవనం 18 మీదే ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండకపోదు, చైర్మన్ మీరు ఉండకపోదు కదా. ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు? ప్లానింగ్ బోర్డు. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయింది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోమని. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష సార్, నాకు ఇది మా బాధ్యత, మాకు అవకాశం ఇచ్చారు, మా బాధ్యత అధ్యక్ష. ఈరోజు బిల్లు ప్రవేశపెడతాను అధ్యక్ష. నేను తమరికి ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష.
ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందుగా ఒక రెండు నా సూచనలు ఇస్తా అధ్యక్ష. ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా సూచనలు మీరు పరిగణ తీసుకుంది అధ్యక్ష. కోయిల కేసు కూడా తీసుకుంటా అధ్యక్ష. సంపూర్ణ గణాంకాలతో ప్రామాణిక నివేదికను సమర్పించమంటున్నాం. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి. ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి. కులగణన ఆధారంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు, దాన్ని కూడా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపించారు అధ్యక్ష. అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష, నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. నేను కొత్తగా ఈ అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష. ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది, అక్కడ కేంద్రం మొత్తము చట్టసభల ప్రకారం తీసుకుంటాం. కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే మీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం, అది పోయి కొట్లాడదాం. కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 3 ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష నాకు. అందులో మొదటిగా కులగణన చేస్తామని చెప్పిర్రు, అది కూడా 40% బీసీను 6 నెలల్లో పడిన అధ్యక్ష. సరే, సమయం తీసుకున్నారు, సంవత్సరాన్ని పర్లేదు, మీరు చేశారు, ఓకే, మేము దానికి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టిర్రు అధ్యక్ష అంటే, ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో 42% కాంట్రాక్టులు బీసీలకు కేటాయిస్తాం అధ్యక్ష. ఇది మీ చేతుల పరింది అధ్యక్ష. ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది, కొడంగల్లి నడుస్తున్నది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే బట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో 42% బీసీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉండగా బీసీలకు 42% రిజర్వ్ చేయండి ఇందులో. కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు, బీసీలకు ఇస్తాక మీరు ఇచ్చిన కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నా అధ్యక్ష. రెండోది, ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన ప్రకారం నేను కొత్తగా డిమాండ్ ఎత్తలేను, మీరు ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం. పూర్ణం ప్రకారం సంతోషం కదా, 20,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన అందరి సాయం చేయొచ్చు కదా. 20,000 అధ్యక్ష, బీసీ డిక్లరేషను వినండి గౌరవ సభ్యుల వారు, డిక్లరేషన్ల గురించి, హామీల గురించి
దేశజాలకు పోవాల్సిన అవసరం లేదు. బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి. దీంట్లో ఇలా ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ. దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం. నంబర్ 1. ఒకటే నిమిషం సార్. రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు. గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ ఎస్టీ గౌరవ సభ్యులు చాలా సీనియర్ మంత్రి కూడా కాలుకు మెడకేస్తే ఎలా ఉంది సార్, ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి, చర్చలో మీరు ఇవన్నీ అడగండి. ఆమోదించు. ఇది బిల్లులో పెట్టేటువంటి అంశం అధ్యక్ష. ఇది బిల్లులో 42% కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు, దానికి దీన్ని లెక్క పెడతారు. అరే మీరు ఇదే కదా నేను అడుగుతుంది. మొండికే కూరి తొండి పెట్ట కూరి మీరు తొండాట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా. నేనేమడుగుతున్నా సార్, 42% రిజర్వేషన్లది, వైన్స్లది, లేకపోతే ఇతరాత్రకు సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష? ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి, మీరు అడగండి, మీరు అమెండ్మెంట్ ఇవ్వండి. కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇదే బిల్లు. అరే మీరు ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే వింటున్నటువంటి ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు. ఢిల్లీకి వెళ్దాం అందరం చెప్పినాం. పొద్దున శాసనసభ్యులు అందరం ఢిల్లీకి వెళ్దాం. అందరూ అన్ని పక్షాలను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీరు మనం బరాబర్గా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం. దానికి సింగిల్ టోన్ వాళ్ళ తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం. అంతే తప్ప దీని మీద ఊరికే నేను చెప్పినట్టుగా నేను కోడికి ఎంటికలెక్క గుడ్డుకి ఎంటికలెక్కే ప్రయత్నం వద్దయ్యా. దయచేసి నేను మళ్ళీ కోరుతా ఉన్నా. ఇది ఏదో కామారెడ్డి అవన్నీ డిస్కషన్ చేయండి. మీ యువర్ రైట్. ఇంకా చాలా టైం ఉన్నది. ఇక్కడ ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడండి, పద్దుల మీద మాట్లాడండి, వేరే ఏదైనా మాట్లాడండి. ఇది ఓన్లీ బీసీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకంగా ఉండబడేటువంటి ఒక అంశం. దీనికి పరిమితి ఏది మాట్లాడుతుంది మాట ఇదే సబ్జెక్టుకు సంబంధించి కేంద్రానికి పంపే అంశం మీదకి పరిమితం అయితే సంతోషపడతా. అందుకు మళ్ళీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేరే అంశాలను దీనికి కాలుకు మెడకేసి అనవసరంగా డిస్కషన్ చేసి సెంట్రల్ ముందర మనం ఎంతేదో వీళ్ళు ఐక్యంగా లేరు అనేటువంటి వాతావరణం తెచ్చే ప్రయత్నం చేయదు. వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఉంటే నేనేం చేయలేను అధ్యక్ష. ఇది రాష్ట్రంలో బలహీన వర్గాలు గమనిస్తారు, ఆలోచన చేయమని కోరుతాను. కమలాకర్ గారు మాట్లాడండి. మీ సభ్యులే కదా హరీష్ గారు. ఏలే మరలా ఇద్దరు మీరే, సబ్జెక్ట్ ఒకటే. కమలాకర్ గారు దానికి ఆథరైజ్డ్ కాబట్టి మాట్లాడండి. అదే సమయం చూడండి ప్లీజ్. కానీ ఓకే సార్, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్రపూర్వకంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది, స్వాగతిస్తుంది. ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది. అప్పటిదాకా వేచి చూడకుండా మేము అంటున్న దానికి మీరు బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఈ బిల్లులో 3 అమెండ్మెంట్లు అడుగుతున్నాం. బీసీ సప్లాన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ సప్లాన్ ను మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి. బీసీ సప్లాన్ ను పెట్టండి. బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయల నిధులు పెట్టండి. కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనేటువంటి తప్పకుండా హరీష్ రావు గారికి సారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం. కానీ ఇది ఒక చట్టము. ఈ చట్టము కేంద్రానికి పంపాలి. మీరేమో మళ్ళీ ఇక్కడ ఈ అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ ఉంటారు. వీటిని మీరు చర్చించే మంచి సమయం ఉంది. మాట్లాడదాం. మీరు మేము మనము ఏంది పరిస్థితి, 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇవన్నీ ఇప్పుడు నేను రాజకీయ విమర్శలకు పోదలుచుకోలేదు కాబట్టి నేను పరిమితం అవుతాను అధ్యక్ష. ఇది చట్టము, మనం కేంద్రానికి పంపాలి. ఆడికి పరిమితం అయితే గౌరవ శాసనసభ్యుడు ఇప్పుడు మాట్లాడుతున్న గంగుల కమలాకర్ మరొక్కసారి కోరుతా ఉన్నా, ఆ పార్టీ నాయకుడు ఎరుకకి దయచేసి ఏం వినమ్రపూర్వకంగా మళ్ళీ కోరుతాం. ఇది గొంతు ఒక్కటిగా గట్టిగా మనం ఎప్పుడైనా జిందాబాద్ కొడితే ఎట్లా గట్టిగా కొడతామో అట్లా ఢిల్లీకి వినబడేటట్టుగా అందరూ కలిసి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా. కమలాకర్ గారు ప్లీజ్. అధ్యక్ష,
గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలు ఉన్నారు అధ్యక్ష. మాటికి మీరు అవకాశం ఇచ్చిండ్రు, మీరే డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు అధ్యక్ష, హరీష్ గారికి ఎక్కువ సమయం ఇచ్చారు, మీరు మాట్లాడండి. నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది యొక్క బిల్లును పాస్ చేయించుకొని పార్లమెంట్లో పాస్ చేయించుకొని 9th షెడ్యూల్లో పెడతాన్నందుకు నేను నిజంగానే ఆహ్వానిస్తున్నాను. నిజంగా మా జాతులు ఎప్పుడు సంతోషపడతాయంటే ఇవి ఇంప్లిమెంట్ కావాలని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయాలంటే 2 ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క హడల్స్ క్లియర్ చేసుకొని సాఫీగా పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకున్నా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, మద్దతు ఇస్తుంది. అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష చూడంగా మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం. జయలలిత ఎలా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం. మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ప్రెజర్ కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి. ఈ 2 ప్రభుత్వాలు కూర్చున్నాక 5 నిమిషాల లోపల 9th షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంప్రసాదిస్తున్నాం. దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ది చెప్పినాను, కొన్ని తమిళనాడు చెప్పినాము. ఈ 2 పరిణాలు తీసుకొని శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అంతకన్నా శాపనార్థాలు అనిపించలేదు అధ్యక్ష. దాంతోపాటు 2 బిల్లు పెట్టారు, చాలా సంతోషం, సాధిస్తున్నాం. 3వ బిల్లు కూడా మీరు హామీలు ఇచ్చింది పెట్టమంటున్నాం. అది తప్పు కాదు కదా, మీరేగా ఒప్పుకున్నది, దాని తప్పు కాదు కదా, అది పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటారు, ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు కదా. నేనేమంటున్నా, దీనికి సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా పార్టీ పక్షాన్ని వచ్చి డెఫినెట్గా పోరాటం చేస్తాము మా బీసీ బిడ్డల కోసము. ఎందుకంటే ఆ రోజు వీపీ సింగ్ గారు అగ్రవర్ణాలు అయినా కూడా తీసుకున్నారు, బీసీది జయలలిత గారు ఇస్తున్నారు, మీరు తీసుకుని సాధిస్తున్నాం. కానీ ఇంప్లిమెంటేషన్లో ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్షత. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు.